ఇక గిది చూడుర్రి, ఇది తెలంగాణలో చదువుకొని ఇక నేను చదువుకున్నా, నాకు రాజకీయం అంటే చాలా పిచ్చున్నది, నీ నియోజకవర్గాల దిశగా వెళ్ళాలి అనుకుంటారు కదా. వాళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించు. నియోజకవర్గాల పునర్విభజనపై కసరత్తు, అంతర్గత ప్రక్రియ ప్రారంభించిన అధికారులు, కమిషన్ ఏర్పాటు, మార్గదర్శకాలపై వర్కౌట్, పట్టుదలతో ముందుకెళ్తున్న కేంద్రం. ఎస్టీలకు పెరగనున్న సీట్లు, మహిళలకు 33% కేటాయింపు, కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లతోనే 2029 ఎన్నికలు అనేది ఉంటుంది. నేను చెప్తే ఇది మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నిరుద్యోగ యువత అందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది 119 ఉన్నాయి. ఇవి ఏమైపోతాయి అంటే రేపు పొద్దుగాల దాదాపుగా 153 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా నియోజకవర్గాలు పెడతాయి, దాదాపుగా తక్కువ ఒక 50 నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది. జాతీయ స్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన రోడ్ మ్యాప్ రూపకల్పనపై కేంద్రం దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు పలు రకాల కీలక ప్రతిపాదనలకు కేంద్రం పరిశీలిస్తున్నదని అధికారుల వర్గాల ద్వారా తెలిసింది. 2029 లోక్సభ ఎన్నికలను నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉందని సమాచారం. ఈ మేరకు మహిళలకు 33% రిజర్వేషన్లు అంటే 33% సీట్ల కేటాయించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో 2026 తర్వాత జరిగే మొదటి జనగణన లెక్కల తర్వాత ఈ బిల్లు చట్టసభలలో అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోని ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల 2026 వరకు అమల్లో ఉంటాయని, 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. ఇలా నియోజకవర్గాలు, మహిళా బిల్లులు రెండింటిని అమలు చేయడానికి కేంద్రం ప్రస్తుతం ప్రారంభమైన జనాభా లెక్కలను 2027గా పేర్కొంది. దీంతో రెండింటిని అమలు చేయడానికి అవకాశం దొరికింది. ఎస్సీ ఎస్టీ జనాభా దేశవ్యాప్తంగా పెరిగిందని, కొత్త నియోజకవర్గాలలో పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని ఆయా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు నేను ముచ్చట చెప్తా. అయితే తెలంగాణలో ఉన్న చాలా మంది కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఎన్నికలు ఉంటాయి కదా, ఎన్నికలకు సంబంధించి పోతున్నారు. ఎన్నికలకు సంబంధించి పోయే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దాదాపుగా 57 సీట్లు, 53 బహుశా అంటే నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది కాబట్టి ఒకసారి మీకు అది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి సంబంధించి ఇవే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం జరుగుతున్నది. ఏంటి అంటే నియోజకవర్గాల దొరికింది. ఇక ముచ్చట ఏందో చెప్తాను నేను. ఇవాళ చాలా మంది, నేను మళ్ళా చెప్తున్నా, ఓ పిల్లగాళ్ళు ఏనుర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, అయ్యో టీజీ మార్చింది కదా పెద్ద మనిషి, తెలంగాణ రాష్ట్రం 119 సెగ్మెంట్లు. ఇప్పుడు 119 సెగ్మెంట్లలో దాదాపుగా ఇవి ఒక 153 దాకా పోయే ఛాన్స్ ఉన్నది. తక్కువ ఎంత లేదన్నా ఇంకెక్కువ అయినా ఆశ్చర్యం లేదు. ఎంతో కొంత అయితే నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన, నియోజకవర్గాలు, కొత్త నియోజకవర్గాలు వస్తాయి. దీంట్లో అత్యధికంగా ఎస్సీ నియోజకవర్గం, ఎస్టీ నియోజకవర్గం ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నియోజకవర్గాల భారీగా కూడా నియోజకవర్గాలకు సంబంధించి పెరుగుతాయి. దీంట్లో సీట్లు పెడితే ఆటోమేటిక్గా ఏంది అంటే పోటీ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. కొత్తలకు కూడా అవకాశం ఇయ్యరా అనేది పక్కన పెడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళకే నా కొడుకు కావాలనే, నా కోడలకు కావాలనే, నా మనవనికి కావాలి, మనవనికి మనవరాలకు కావాలనే, లేకపోతే నా మొదటి పిల్లానికి కావాలి, రెండో పిల్లానికి కావాలి. ఇట్లా రకరకాలుగా తెలంగాణ రాజకీయాలు అయితే నడుస్తున్నాయి. ఇది ఉన్న ముచ్చట. ఇది వారసత్వ రాజకీయాలు తెలంగాణలో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. 3 పువ్వులు 6 కాయలు ఇక్కడ విరజిల్లిపోతుంది రాజకీయం. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి 119 నియోజకవర్గాలు కాస్త 153 నియోజకవర్గాలు లేదా అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, గాంధీ యూనివర్సిటీ, ఈ తెలంగాణలో ఉన్న ఈ 10 యూనివర్సిటీలలో చదువుకునే పిల్లలు కానీ, ప్రజా సంఘాల తరపున పోరాటం చేసే వాళ్ళు కానీ, లేదా ఇతరత్ర పోరాటం చేసే వాళ్ళు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము ఇకనైనా కూడా జెండాలు పట్టుకొని నాయకుని వెనుక తిరిగి కేసుల పాలయ్యి ఎక్కడో అరెస్ట్ అయ్యి ఆ కేసులు ఆయన్నే తీపిచ్చి, ఆయన్నే కేసు పెట్టించి తర్వాత మావోడు తీపిచ్చిండని మీరో భ్రమలో గాలిపోయి ఆ భ్రమల నుంచి బయటికి రారి. మీరు నియోజకవర్గాలలో అవకాశం వచ్చింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 40 లక్షల నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు. ఈ 40 లక్షల నిరుద్యోగులకు సంబంధించి ఇంకో అదనంగా మీకు చెప్పాలంటే దాదాపుగా 70 లక్షలకు 70 నుంచి 80 లక్షల వరకు నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు అందరూ కూడా ముక్త కంఠంతో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను పలానా IAS ఆఫీసర్ అయితా, లేదా IPS ఆఫీసర్ అయితా,
లేకపోతే గ్రూప్ 1 అయితా లేదా గ్రూప్ 2 అయితా లేకపోతే గ్రూప్ 3లో అవకతవకలు జరిగినాయి లేకపోతే డిఎస్సి పోస్టులు ఎత్తలేరు అని ఈ పంచాయతీ అంతా మొదలుపెట్టే బదులు మీరే ఒక రకంగా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకొని మీరే నియోజకవర్గాలలో పోటీ చేయండి. ఇంత గతంలో అంటే పూర్తి స్థాయిలో డబ్బులు బిర్యానీ పంచే అవకాశాలు ఉన్నది, ఆ తర్వాత రౌడీ వ్యవస్థ వచ్చింది, ఆ తర్వాత రకరకాలుగా మారిపోయినాయి. వ్యవస్థలు ఏదైనప్పటికీ కూడా గెలుపు అనేది సునాయాసంగా 2029లో అవుతుంది. ఎట్లయితుంది అంటే 2029కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక కట్టుదిట్టమైన అంటే ప్రజాస్వామ్య దేశం అని చెప్తారు. ఇక్కడ భారత రాజ్యాంగం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా యువత అంతా గీటు మోకాన రారి వచ్చి ఫస్ట్ ఇక్కడ గంజాయి మొక్కలు ఉన్నాయి, వాటన్నింటిని కలుపు మొక్కలను గంజాయి మొక్కల్ని ఏరిపారేసి ఏదైతే మాగాని భూమికి పచ్చాని రంగేసినట్టు అని ఉంటుంది కదా, అట్లా తెలంగాణలో రాజకీయాలను కూడా ఒక రకంగా పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ యువత మీద ఆధారపడి ఉంది. మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా, మీరు ఎవరైనా ఒక ఖచ్చితంగా కూడా రాజకీయాలలో పోటీ చేసి నియోజకవర్గాన్ని పూర్తిగా నియోజకవర్గాల పెంపుదల జరిగితే ఖచ్చితంగా కూడా పోటీకి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రూట్లో ఆ ప్రయత్నాలలో భాగంగా ఖచ్చితంగా ఉండరు. సో మొత్తానికి నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి జర జాగ్రత్తగా ఆలోచించుకోరు.